బీహార్ నుండి 2 పిస్టల్స్ 17 రౌండ్ల ఆయుధాలు కలిగిన చిటికెల నాగేశ్వరరావును విశాఖపట్నం మద్దిలపాలెం చెందిన వ్యక్తి గొల్లలపాలెం పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ నర్సీపట్నం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ నందు ప్రొబేషనరీ ఆఫీసర్గా పనిచేస్తూ ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనాలకు బానిసై సుమారు 900 గ్రాముల బంగారాన్ని స్వప్రయోజనాలకి వాడుకొనగా బ్యాంక్ అధికారులు ఇతన్ని విధుల నుండి తొలగించారని తెలిపారు. ఏలేశ్వరం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఏటీఎం నుండి 2,30,000 దొంగతనం కేసు, ఒక చైన్ స్నాచింగ్, రాత్రులు దొంగతనాలకు పాల్పడే 4 కేసులు ఉన్నాయన్నారు. బ్యాంకు దోచుకునే ఉద్దేశంతో యూట్యూబ్ ద్వారా బీహార్లో మంగూరు ఏరియా నుండి 2 పిస్టల్స్ 17 బుల్లెట్స్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. ముద్దాయిపై కాకినాడ జిల్లా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జరగబో దోపిడీని నియంత్రించే క్రమంలో అతన్ని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. కాకినాడ రూరల్ పోలీస్ కాకినాడ ఎస్డిపిఓ గారి డైరెక్షన్స్ లో ఒక రాబరీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్న ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. దీని ద్వారా రాబరీలు జరగకుండా ప్రివెంట్ చేశారు. ఒక ముద్దాయి ఇక్కడ అనుమానాస్పదంగా వచ్చాడని ఇన్ఫర్మేషన్తో అతన్ని రైడ్ చేసి అతని దగ్గర చాకచక్యంగా వెపన్స్ సీజ్ చేయడం జరిగింది. ఇతని పేరు చిటికెల నాగేశ్వరరావు. ఈ చిటికెల నాగేశ్వరరావు అనే అతను ఇంతకు ముందర చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో చేసి అక్కడ కొంత బంగారం 900 గ్రాముల బంగారం మిస్అప్రాప్రియేట్ చేసి ఆ బ్యాంక్లోంచి రిమూవ్ చేయబడ్డాడు. అతను ఆ రిమూవ్ చేయబడిన తర్వాత బంగారం తాలూకు డబ్బులు మళ్ళీ కట్టేసి ఆ డబ్బులు ఎట్లయినా మళ్ళీ సంపాదించాలి అనే డిజైర్తో రకరకాల దొంగతనాలు చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఇతను 7 దొంగతనాలు ఆల్రెడీ చేశాడు. చిన్న చిన్న డే హెచ్బీలు, నైట్ హెచ్బీలు ఇట్లాంటివి. అట్లానే బ్యాంక్లో ఏటీఎం ఫ్రాడ్ కూడా ఒకటి చేశాడు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లోనే ఏలేశ్వరంలో దాని నిమిత్తం కేసు నమోదయ్యి ఉంది. ఆ డబ్బులు ఎట్లయినా రికవర్ చేసుకోవాలి. ఈ 40 లక్షలు ఏవైతే అతను బ్యాంక్కి కట్టేశాడో ఫ్రాడ్ చేసి అవి రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇతను 2 కంట్రీ మేడ్ వెపన్స్ బీహార్ నుంచి కొనుక్కొని వచ్చి వాటిని ఉపయోగించి ఎక్కడైనా రాబరీ చేయాలి అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ అనువుగా ఉంటుంది రాబరీ చేయడానికి అని ఏటీఎం కానీ లేదా బ్యాంక్ కానీ కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అతను తిరుగుతూ ఉన్నాడు. కాకినాడ రూరల్ పోలీస్ అట్లానే గొల్లపాలెం పోలీస్ చాకచక్యంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలానే 2 కంట్రీ మేడ్ వెపన్స్, దాంతోపాటు 17 లైవ్ రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది. 30,000 రూపాయలకి కొన్నానని చెప్తున్నాడు అతను. అట్లానే రౌండ్ ఒక్కొక్కటి 500 రూపాయలకి బీహార్ నుంచి కొనుక్కొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందులో కేసులో ఏదైనా అనుమానం ఉంటే కదా పురోగతి. ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ ఆయనే చంపారండి. ఫాదర్ కిల్డ్ బోత్ కిడ్స్ అండ్ కమిటెడ్ సూసైడ్. అక్కడ సీన్ లో ఏ రకమైన డిస్టర్బెన్స్ కానీ ఏ రకమైన అనుమానాస్పదమైనవి ఇప్పటికైతే కనపడలేదు. దాన్ని ఇంకా విచారిస్తున్నాము. ఫర్దర్గా ఏదైనా ఉంటే మేము ఇంటిమేట్ చేస్తాం.